మనం దిబ్బ రొట్టె చేసుకోవటానికి ఈ పప్పు ఈ గ్లాసుడు తీసుకున్నామండి. ఈ గ్లాసుడు తీసుకున్నాము. ఇదే గ్లాస్తో రవ్వ కూడా, ఇడ్లీ రవ్వ కూడా 2 వేసుకోవాలండి. 2 గ్లాసులు వేసుకోవాలి. ఇది నానబెట్టుకుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇది కూడా ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి. ఇది కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకుని మిక్సీ వేసుకున్న తర్వాత ఇది కడిగి దాంట్లో వేసేటప్పుడు చూపిస్తానండి. మనం దిబ్బ రొట్టి అడిగారు కదా ఒక ఆంటీ గారు, మనం వేసి చేద్దామండి. కలుపుకున్న తర్వాత చూపిస్తాను. రవ్వ కడిగి పెట్టుకున్నామండి. దీంట్లో వేసేసుకుందాం. తీసేవాళ్ళు లేరు పిల్లలు. ఇది ఇట్లా కలిపేసుకుని సేమ్ ఇడ్లీ పిండి లాగేనండి. ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే ఇంకో గ్లాసు 2 గ్లాసులు రవ్వ తీసుకోవాలి. రేపు దిబ్బ రొట్టె వేసి చూపిద్దామండి. ఇది కలపటం కుదరట్లేదు గిన్నె పట్టుకుని. ఇట్లా కలిపేసుకుని ప్లేట్ పెట్టేసుకుందామండి. రేపు మనము దిబ్బ రొట్టె వేసి చూపిస్తాను. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. ఈరోజు చూడాల్సింది కదండి, ఊరికే చూపిస్తున్నా. చాలా బాగుందండి. మనం ఈ పిండితో దిబ్బ రొట్టె వేసుకుందామండి. కాంటీ గారు దిబ్బ రొట్టె అడిగారు. మాకు కూడా ఫేవరెట్ టిఫిన్ ఇది. ఇది వేసుకుంటాం. ఊరికే చూపిస్తున్నాను. ఇది చూడండి, బటర్ఫ్లై లాగా ఉంది. కానీ ఇవి పిల్లలు పెట్టకూడదండి, మనమే తినాలి. పెళ్ళి కాని వాళ్ళకి పెట్టకూడదు ఇవి అంటారు. ఇట్లా జంటగా కమలగా ఉన్నాయి, పెట్టకూడదనని. సేమ్ బటర్ఫ్లై లాగా ఉంది. సరే, మనం ఇప్పుడు దిబ్బ రొట్టె చేసుకుందామండి. వచ్చేయండి చూసేద్దాం. ఇట్లా వేసుకున్నాం కదండి. ఈ గ్లాస్తో నీళ్ళు, ఆయిల్ కాదండి, వాటరే. మధ్యలో ఇట్లా పెట్టేసేయాలి. పైన ప్లేట్ పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ హైలో పెట్టి తర్వాత మీడియంలో పెట్టుకుందామండి. ఒక 10 మినిట్స్ ఇట్లా. కెమెరా అడ్డొస్తుందండి, ఎట్లా కనిపిస్తుందో. దిబ్బ రొట్టె అంటే అట్లా ఎగరాలండి. మనం అట్లా తిప్పినప్పుడు దానికి అదే అట్లా దాంట్లో పడిపోవాలి. అదే దిబ్బ రొట్టె అంటే. మళ్ళీ గరిటెతో తీయకూడదు, అంటే ప్రాసెస్ మంచిగా లేదు నాకు. దిట్ట అయితే కరెక్ట్గా ఉన్నట్టు. ఒక పక్కనే కాల్చుకోవాలి, కానీ మనం 2 పక్కన కాల్చుకుందాం, బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేద్దాం. ఇట్లా అన్నప్పుడు పడాలండి. ఇట్లా ఎగరేసినప్పుడు పడాలి. అదే దిబ్బ రొట్టె అంటే. మనం పైగా గ్లాస్తో వాటర్ పెట్టుకుంటాం కదా, ఈ వాటర్ కూడా ఆవిరి వస్తుంది చూడండి, అప్పుడు అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. వాటర్ కూడా గరమైనవి, అంటే వేడైనవి, బాగా వేడిగా అయిపోయి బబుల్స్ వస్తుంది, అంటే ఇది మంచిగా అయినట్టు.
ఇట్లా సెకండ్ వైపు తిప్పుకున్నప్పుడు ఈ ప్లేట్ పెట్టుకోవద్దండి. ప్లేట్ పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. అయిపోయిందండి. మంచిగా ఇటువైపు కూడా అయిపోయింది. ఇట్లా ఒక పక్కనే వేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక చూద్దామండి. హాయ్ అండి. ఇప్పుడు మనం ఇంకోటి వేసుకుందాం దిబ్బరట్ట. మా వారైతే కొంచెం పలసగా వేయమన్నారు. ఇప్పుడు మనం అసలైన దిబ్బరట్ట వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కింది, ఆయిల్ పోసుకున్నానండి. ఇలా మందపాటిది అయితేనే మనకి దిబ్బరట్టు మంచిగా వస్తుంది. ఇది ఆంధ్రాలో ఫేమస్ టిఫిన్ అండి. ఇట్లా నీళ్ళు పెట్టాలండి. ఈ నీళ్ళు పెట్టేసి ప్లేటు ఇట్లా పెట్టాలి మీడియం. నేను ఫస్ట్ మా వారి కోసం కొంచెం పలసగేసే కదండి, దాంట్లో చూపించాను. దిబ్బరట్టుకి ఏంటంటే మామూలుగా గేటుతో తీరండి. దీని ప్రాసెస్ అంటే అంతే. ఇట్లా ఎగరేయాలి. పాతకాలం నాటి అమ్మమ్మ నానమ్మ 70 ఏళ్ళ నాటి నుంచి చేసిన వంటలండి ఇవి. నానమ్మ అలాగే వేసేది, అమ్మమ్మ కూడా ఇట్లా అనేది అండి. అది దిబ్బరొట్టు మళ్ళీ దాంట్లోనే తిరిగి పడేది. మనం 2 వైపులా కాల్చుకుందాం, బాగుంటుంది. చూద్దామండి ఒకసారి. ఇంకా అవ్వాలండి. ఒక టౌటాకి ఎట్లేదన్నా 15 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఒక 5 మినిట్స్ మీడియంలో పెట్టుకుంటామండి. తర్వాత ఇంకా మీడియం తగ్గించి పెడతాము. ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ బబుల్స్ వచ్చి పొగ రావాలి. అప్పుడు ఇది మంచిగా కుక్ అయినట్టు, అంటే లోపల కూడా కుక్ అయినట్టు ఉంటుందండి. ఒక 2 మినిట్స్ పడుతుంది. చూద్దామండి. బబుల్స్ వస్తున్నాయి కదా, కనిపిస్తుందా? ఇట్లా తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని వేడిగా ఉంది, ఇట్లా ఇట్లా అండి. 2 పక్కల కాల్చుకుందాం. 2 పక్కల కాల్చుకుంటేనే బాగుంటుంది. రెండో వైపు ఇది పెట్టకూడదండి. చూద్దామండి. బబుల్స్ వస్తున్నాయి కదా, కనిపిస్తుందా? ఇట్లా తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని వేడిగా ఉంది, ఇట్లా ఇట్లా అండి. 2 పక్కల కాల్చుకుందాం. 2 పక్కల కాల్చుకుంటేనే బాగుంటుంది. రెండో వైపు ఇది పెట్టకూడదండి.
దెబ్బ రొట్టె అయిపోయిందండి. ఇట్లా ఇటు కూడా మంచిగా కాలింది. దీని కాంబినేషను చాలా కాలుతుంది. ఇది మామిడికాయ అల్లం పచ్చడి అండి, ఇది తేనండి. దీని కాంబినేషన్ బెల్లం పాకంతో తింటారు. రెండు ట్రై చేద్దాం. బాగుందండి, చాలా బాగా వచ్చింది. దీంతో కూడా బాగుందండి. దిబ్బ రొట్టె ఎట్లాగండి చేసుకునేది, కొంచెం లావుగా వేసుకోవచ్చు. ఇంకా మేమైతే ఎట్లా వేసామండి. మీరు కూడా ఎట్లాగే చేసుకుని ఎట్లా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా పంపించండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి, బాయ్.